సివిల్ సర్వెంట్స్లో కరప్షన్ అనేది చాలా యంగ్ వయసు నుంచే బయటపడతా ఉందన్నమాట. కొన్ని నెలల క్రితం దిమన్ చెక్మా అని చెప్పి చాలా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒరిస్సా క్యాడర్ అనమాట. ఇంతకుముందు అతను త్రిపుర వాసి, అతనికి ఒరిస్సా క్యాడర్ వచ్చింది. 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారనమాట. ఇలా చాలా కేసెస్ బయటపడుతున్నాయి. కొన్ని కేసెస్ అసలు బయట రాకుండా ఉన్నాయి అనమాట. సివిల్ సర్వెంట్స్లో కరప్షన్ అనేది కేవలం బ్రైబరీ, డైరెక్ట్ లంచం తీసుకోవడమే కాదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడటం కావచ్చు, లేదా వాళ్ళ పేరు చెప్పి ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ అడగటం కావచ్చు, అంతకు మించి వాళ్ళ పేరు వాడి ఎవరన్నా మధ్యవర్తులు వాడి వాళ్ళ తరపున డబ్బులు తీసుకోవడం కావచ్చు. దాంతోపాటు ఈ పూర్తి స్థాయి కరప్షన్ అనేది సిస్టంలో ఇంకిపోయిందనమాట. సిస్టమిక్ కరప్షన్ అయిపోయింది. డైరెక్టే వీళ్ళు డబ్బులు తీసుకోపోయినా మిడిల్ మెన్ని, మధ్యవర్తులను వాడి డబ్బులు తీసుకోవడం, ఇన్ఫ్లుయెన్స్ చూపించడం, నెపోటిజం, ఫేవరెటిజం చేయడం, అదేవిధంగా కాస్ట్లీ గిఫ్ట్స్ స్వీకరించడం ఇవన్నీ చేస్తున్నారనమాట. దీనివల్ల సివిల్ సర్వెంట్స్ పైన పబ్లిక్ ట్రస్ట్ కూడా పోతుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట. సివిల్ సర్వీసెస్ కార్డు వాడి ఏదైనా అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా సివిల్ సర్వీసెస్ కార్డు వాడటం అనమాట. ఇవన్నీ విపరీతంగా జరగడంతో ఈ మధ్య సిస్టమ్, గవర్నమెంట్ మనం చూస్తే కనుక లోక్పాల్, లోకాయుక్త, సెంట్రల్ లెవెల్లో సిబిఐ, స్టేట్ లెవెల్ ఏసీబీస్, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీటి మీద దృష్టి పెట్టాయి.